అయితే ఇప్పుడు బాధల్లో ఉన్నది ఎవరంటే ఏపీఎస్ఎల్ పిఆర్బి ఎస్ఐ మరియు కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా చాలా బాధల్లో ఉన్నారు. మెయిన్ రీజన్ ఏమిటంటే వీళ్ళకి కూడా 6,000 పోస్టులు మాత్రమే, 6,000 నుంచి 6,100 ఇలా పోస్టులు అయితే తీయడం జరిగింది. అది 2022 నవంబర్ నెలలో నోటిఫికేషన్ వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ ఆ నోటిఫికేషన్ అయితే కంప్లీట్ అవ్వలేదు. అయితే ఆ నోటిఫికేషన్కి సంబంధించి హోంగార్డ్ విషయంలో, హోంగార్డ్ రిజర్వేషన్ విషయంలో సుప్రీంకోర్టు కేసు అయితే ఉంది. అయితే ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందంటే వేగంగా ఆ యొక్క సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసుని తేల్చేసి దానికి న్యాయం చేయాలి. ఆ రిక్రూట్మెంట్ యాజ్ యూజువల్గా నడవాలి. అయితే రిమైనింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అప్పుడు ప్రిలిమినరీలో 4 లక్షల మంది ఫెయిల్ అయ్యారు. దానికి రీజన్ లేకపోలేదు. ఒక నెల రోజుల్లోనే ఎగ్జామ్ పెట్టడం వలన అది వైసీపీ గవర్నమెంట్ తప్పిదంగానే మనం క్లియర్గా చెప్పొచ్చు. ఆ తప్పిదం వలన చాలామంది క్వాలిఫై అవ్వకుండా పోయారు. ఆ తరువాత కూడా లక్షలాది మంది అయితే క్వాలిఫికేషన్స్తో ఏజ్ వచ్చేసి చాలామంది బయటపడ్డారు. వీళ్ళంతా కూడా ఏపీఎస్ఎల్ పిఆర్బి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కోసం అయితే చూస్తున్నారు. ఇక్కడ ఆ ఉన్న నోటిఫికేషన్ 6,000 పైచులకు పోస్టులను కంప్లీట్ చేసినా నష్టపోతారు, ఒకవేళ చేయకపోయినా నష్టపోతారు. అది ఎలాగంటే 6,100 పోస్టులు మాత్రమే వీళ్ళు కంప్లీట్ చేస్తే రిమైనింగ్ ఉన్నటువంటి పీపుల్ ఆ 6,000 పోస్టులు ఎవరికి ఓన్లీ 97,000 మంది ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మాత్రం ఎలిజిబుల్, మిగతా వాళ్ళంతా కూడా ప్రిలిమ్స్ పోయారు. అలాగని చెప్పేసి అవి చేయకపోతే ఈ 97,000 మంది ఇంతవరకు చాలా కష్టపడ్డారు, వీళ్ళంతా కూడా తీవ్రంగా నష్టపోతారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ 6,000 పోస్టులు రిక్రూట్మెంట్ సజావుగా నడవాలి. ఇమీడియట్గా మరొక నోటిఫికేషన్ కూడా ఇవ్వాలి, అట్లీస్ట్ డేట్స్ అయినా ఇవ్వాలి. ఈ టైంలో నోటిఫికేషన్ వస్తుంది, ఇన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఉంటుంది, మీరు చదవండి, మీరు ప్రాక్టీస్ చేయండి అని చెప్పేసి ఒక భరోసా ఇస్తే ఈ కూటమి గవర్నమెంట్ వచ్చినందుకు మనందరికీ కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే 2022లో వచ్చిన నోటిఫికేషన్ ఇప్పటికీ క్లియర్ అవ్వలేదు. మీరందరూ ఒకసారి ఆలోచించండి. టీడీపీ లాస్ట్ గవర్నమెంట్లో కూడా చాలా చిన్న నోటిఫికేషన్ వచ్చింది, 3,000 లోపు పోస్టులతో వచ్చింది. అది ఎప్పుడు 2016లో ఒక 6,000 7,000 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చినప్పటికీ కూడా గడిచిన 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, మన విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక పెద్ద ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే రాలేదు. ఇప్పుడు డిఎస్సికి 16,000 ఇచ్చారు కదా, ఆ రకమైన నోటిఫికేషన్ కనుక ఒక్కటిస్తే చదివే ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు, చదివే ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఈ గవర్నమెంట్కి నేను చేస్తున్నటువంటి చిన్న ఒక విజ్ఞప్తి, రిక్వెస్ట్ ఏమిటంటే ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఎస్ఐ కానిస్టేబుల్ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా ఒక నోటిఫికేషన్ అయితే రావాలి. అది 10,000 కంటే ఎక్కువ పోస్టులతో, 10 నుంచి 20,000 ఎక్కువ పోస్టులతో అయితే నోటిఫికేషన్ రావాలి. ఎందుకంటే 25,000 పైచులకు ఖాళీలు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. వైసీపీ గవర్నమెంట్ ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వలేదో మనకైతే తెలియదు, ఇస్తే బాగుంది. కానీ జరిగిపోయింది వదిలేద్దాం, ఆ నోటిఫికేషన్ అనేది పక్కన పెడితే ఆ ప్రభుత్వాన్ని కూడా తొక్కేశారు కాబట్టి ఇంకా ప్రభుత్వానికి ఇంకా సంబంధం లేదు. ఉన్న కొత్త ప్రభుత్వంలో అయినా కూడా మనకి మంచి మంచి నోటిఫికేషన్లు వచ్చి నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగస్తులుగా మారాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఎస్ఐ అలాగే కానిస్టేబుల్కి సంబంధించి నోటిఫికేషన్ రావాలి. ఈ విషయంలో అభ్యర్థులు కూడా సాధ్యమైనంత వరకు కూడా ఒక యూనిటీగా పోరాటం చేసి నోటిఫికేషన్ అయితే సంపాదించుకోవాలి. ఎందుకంటే డిఎస్సికి సంబంధించి వాళ్ళు సంపాదించుకున్నారు నోటిఫికేషన్. ఆ రకంగా ప్రభుత్వ పెద్దలైతే కావచ్చు లేదా ప్రతిపక్ష పెద్దలైతే కావచ్చు వాళ్ళ వరకు వెళ్ళి ఒక చర్చలోకి తీసుకురావడం జరిగింది డిఎస్సి నోటిఫికేషన్. కానీ కానిస్టేబుల్ విషయంలో ఆ రకంగా మనం చర్చలోకి తీసుకెళ్ళలేకపోయామనేది కూడా నిజమే. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం సంతోషమే, కానీ డిఎస్సికి వయో పరిమితి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. 40 సంవత్సరాలు 45 సంవత్సరాలకు కూడా అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్కి వచ్చేసరికి అలాగ ఉంటుంది. ఎందుకంటే ఇది డిఫెన్స్ జాబ్ కదా, వేగంగా ఏజ్ అయిపోతూ ఉంటుంది. దాదాపు 10 సంవత్సరాల్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ 6-7 లక్షల నుంచి 10 లక్షల మంది వరకు యాస్పిరెంట్స్ ఉంటారు. ఈ గడిచిన 10 సంవత్సరాల్లో రిక్రూట్ చేసిన పోస్టుల సంఖ్య 10,000 అయితే దాటదండి. ఈ 10,000 పోస్టులు తీశారు, మిగతా 9 లక్షల పైచీలకు మెంబర్స్ కనీసం పోటీ పడదామన్నా కూడా ఒక మంచి సంఖ్యలో పోస్టులు అయితే లేకపోవడం వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ప్రతి ఒక్కరికి కూడా అవకాశం వచ్చేటట్టయితే ఒక పెద్ద నోటిఫికేషన్ అయితే రావాలి.
అలాగే దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా సాధ్యమైనంత ఎక్కువగా పెంచాలి. ఎందుకంటే ఎవరు తప్పు ఉంది, గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి వస్తాడు, నోటిఫికేషన్ వస్తుంది, ఉద్యోగం సాధించేద్దామని చెప్పేసి చాలామంది ఆశపడ్డారు, చాలామంది అన్యాయానికి గురయ్యారు. ఎందుకంటే ఒక నోటిఫికేషన్ కూడా కంప్లీట్ అవ్వలేదు. 2 సంవత్సరాల నుంచి 6,000 పోస్టులకు 2 సంవత్సరాల నుంచి పరిగెడుతూనే ఉన్నారు. ఇంకా ఆ కథ ఇంకా ముగియలేదు. సో అది దానికి యాజ్ యూజువల్గా రిక్రూట్మెంట్ జరగాలి. అలాగే కొత్తగా ఒక నోటిఫికేషన్ కూడా మనకి ఇవ్వాలి. ఆ నోటిఫికేషన్ కూడా 10 నుంచి 20,000 పోస్టుల వరకు ఇస్తేనే న్యాయం జరుగుతుంది. ఎస్ఐ కూడా చాలా తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది. ఇమీడియట్గా ఎస్ఐకి సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇవ్వాలి. అంటే అట్లీస్ట్ నెక్స్ట్ 6 మంత్స్లో వస్తుంది, లేదా నెక్స్ట్ 1 ఇయర్ లోపల కంప్లీట్గా ప్రాసెస్ జరుగుతుంది, మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ఇవ్వాలి. అలాగే ఈ 6,000 పైచలకు పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కనుక మొన్న మీరు తెలంగాణలో చూడండి, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హైకోర్టులో కేసు ఉంది కానిస్టేబుల్కి సంబంధించి. ఆ ప్రభుత్వం దానికి సంబంధించి కరెక్ట్గా స్పందించలేదో మరి ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ తరువాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆ కోర్టులో ఉన్న విషయాన్ని కూడా వీళ్ళు వేగంగా పరిష్కరించి పోస్టింగ్లు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కూడా ఆ సమస్య ఏదైతే ఉందో అందరికీ న్యాయం జరిగేటట్టు పరిష్కరించాలంటే మన తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఉందో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ ప్రభుత్వము సుప్రీంకోర్టులో వీళ్ళ యొక్క లీగల్ టీంతో వేగంగా అది క్లియరెన్స్ వచ్చేటట్టు చేయగలిగితే చాలా చిన్న విషయం ఇది. ఎందుకంటే అవతల పెద్ద అడ్డుపడేవారు ఎవరు ఉంటారు కదా, అందరికీ న్యాయం జరుగుతుందంటే అందరూ సపోర్ట్ చేస్తారు. సో ఈ విషయంలో సాధ్యమైనంత వరకు కూడా చర్యలు తీసుకొని ఈవెంట్స్ పెట్టేసి ఉద్యోగాలు కల్పించాలి. అలాగే మరొక నోటిఫికేషన్ కూడా రావాలి. లేదు ఇదే 6,000 పోస్టులకు మరొక 6,000 పెంచేసినా కూడా మిగతా అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారు. ఎందుకంటే 97,000 మందికి ఇది పెంచినట్టు అవుతుంది. గడిచిన 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అయితే కావచ్చు, అంతకుముందు 18 సంవత్సరాలు నిండలేదని అప్లికేషన్ పెట్టిన వాళ్ళు 16 ఏళ్ళోళ్ళు కూడా ఆ నోటిఫికేషన్ 16 ఏళ్ళోళ్ళకి ఇప్పటికి 18 ఏళ్ళు అవుతుంది, 18 ఏళ్ళోళ్ళకి 20 ఏళ్ళు అవుతుంది. ఆ నోటిఫికేషన్లో 69 మార్కులు, 70 క్వాలిఫికేషన్ ఉంటే 69 మార్కులు వచ్చి కోల్పోయిన వాళ్ళంతా కూడా ఈసారి బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారు, వాళ్ళందరూ నష్టపోతారు. కాబట్టి ఈ నోటిఫికేషన్ రద్దు చేసి ఎట్టి పరిస్థితుల్లో కొత్త నోటిఫికేషన్ ఇవ్వకూడదు. ఈ నోటిఫికేషన్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా పోస్టులు పెంచకూడదు. యాజ్ యూజువల్గా ఈ నోటిఫికేషన్ ముందుకు నడవాలి. అట్ ద సేమ్ టైం మరొక పెద్ద నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. సో ఈ విషయంలో ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ చేయండి. అలాగే సంబంధిత మన పరిధిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఒక రిప్రజెంటేషన్ అయితే ఇవ్వండి. ఈ విషయంలో మన నూతన హోంమంత్రి గారు కూడా, అనిత గారు కూడా చర్య తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.